మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మహాధర్నా. పాత గాజువాకలో నిరసన చేపట్టనున్న కార్మికులు, నిర్వాసితులు. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలు. ఇన్ సర్వీస్ కోటా కోతకు నిరసనగా డాక్టర్లు సమ్మె. డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి 24 గంటల గడువు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో 115 రద్దు చేయాలని నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. ట్యాంక్ బండపై వినాయక నిమజ్జనం లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు కంచెను తొలగించి నిమజ్జనం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు. నేడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:45 బాధ్యతల స్వీకరణ. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా దర్శనమిస్తున్న ఇసుక స్టాక్ యార్డులు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు. పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. తాజాగా సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ వరద బాధితుల సరుకుల పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష. స్లిప్పులిచ్చి మరీ పచ్చ పార్టీ వారికే పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు. బుడమేరుకు మళ్లీ వరదంటూ వదంతలు. పుకార్లు నమోద్దన్న కలెక్టర్ సృజన. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ దౌర్జన్యాలు. చేయని తప్పులకు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల నిర్బంధం. ఏలేరు కాలువ 99వ కిలోమీటర్ వద్ద గండి. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద సంఘటన. భారీగా పొంగుతున్న వరద నీరు. హైదరాబాద్లో గణేశుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అపోహాలు, దుష్ప్రచారాలు నమ్మొద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు సిఐడి నోటీసులు. వాణిజ్య పన్నుల శాఖ స్కామ్లో సిఐడి దర్యాప్తు ముమ్మరం. ఆన్లైన్ గేములకు నారాయణపేట జిల్లా కోస్గివాసి బలి. 2.5 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న అనిల్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఆక్రమణకు గురైన కాలువలు. తాలిపేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో నీట మునిగిన పంట పొలాలు. కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతుల్ని ముంచుతున్న సిండికేట్. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు దక్కని గిట్టుబాటు ధర. రాజమండ్రిలో కొనసాగుతున్న చిరుత సెర్చ్ ఆపరేషన్. 10 రోజుల నుంచి చిరుత కోసం ఫారెస్ట్ సిబ్బంది వేట. మంత్రాలయానికి పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కృష్ణతేజ అతిథి గృహం వద్దకు వేచి ఉన్న భక్తులు. మరింత పెరగనున్న వంట నూనెల ధరలు. ముడి ఆయిల్స్ పై 20% దిగుమతి సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం. తెలుగు రాష్ట్రాలకు మరో 2 వందే భారత్ రైళ్లు రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నేటి నుంచి 19 వరకు గుజరాత్, జార్ఖండ్, ఒడిశాలో ప్రధాని పర్యటన. 12,460 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలో నేత్రపర్వంగా డోల్ గ్యారస్ జాతర. చార్బుజాజీ ధామ్ ఆలయంలో ఠాగూర్జీకి భక్తుల ప్రత్యేక పూజలు. మణిపూర్ కాంగ్పోక్పిలో వాలంటీర్లుగా మారిన కుకీ గ్రామస్తులు తమ గ్రామాన్ని రక్షించుకునేందుకు రక్షణ చర్యలు. పొల్యూషన్తో హడలెత్తున్న హస్తిన ప్రజలకు ఊరట. భారీ వర్షాలతో ఢిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలు బంద్. వారణాసిలో గంగానదికి పోటెత్తిన భారీ వరద. దశామర్ది ఘాట్ వద్ద బోటు సర్వీసులు నిలిపివేసిన అధికారులు. వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ జారీ. ఎడతెరిపిలేని వర్షాలతో వరదలు పోటెత్తే ఛాన్స్. ఏపీ మేరట్లో కూలిన భవనం. 3 మృతి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 6 సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్.
ఆధార్ అప్డేట్ గడువు పెంపు డిసెంబర్ 14 వరకు పొడిగించిన UIDAI. దుబాయ్లో అట్టహాసంగా సైమా అవార్డ్స్. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి.